తుఫాను నష్టం నుంచి ప్రజల ఫోకస్ ని మళ్లించేందుకే తిరుమల లడ్డూ వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు అంబటి రాంబాబు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఎక్కడా స్పష్టత లేదని, అయినా చంద్రబాబు మళ్లీ బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైవి సుబ్బారెడ్డి దగ్గర 8 ఏళ్ల క్రితం పీఏగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి హడావిడి చేస్తున్నారని విమర్శించారు. బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో చిన్నప్పన్న ఈయన సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేశారు. ఎన్ని సంవత్సరాల క్రితం? 8 సంవత్సరాల క్రితం ఆయన పిఏగా పనిచేశాడు. ఆయన్ని పట్టుకొచ్చారు, ఆయన్ని విచారించారు. మే 31వ తారీఖున, ఈ సంవత్సరం మే 31వ తారీఖున ఆయనకి రమ్మని నోటీస్ ఇచ్చారు. జూన్ 6వ తారీఖున వెళ్ళాడు. జూన్ 6వ తారీఖున ఆయన విచారించారు. విచారించిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ విచారణలో నన్ను బలవంతం చేసి, నన్ను హెరాస్ చేసి, సుబ్బారెడ్డి పేరు, ధర్మారెడ్డి పేరు చెప్పమని సిట్ అధికారులు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను చెప్పలేదు అని స్వయంగా ఆ రోజు రిలీజ్ చేశాడు, ఇవాళ కాదు.